మహాభారతం నేటి కాలానికి కూడా ప్రజలకు ఒక మార్గదర్శకం లాంటిది. ఇది ఒక ఇతిహాసం. దీనిలో కర్మ, విధి, శాపాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మహాభారతంలో ఒకరు పొందిన ఆశీర్వాదం, సంతోషం, వరం కంటే ఎక్కువ శాపాలు ప్రస్తావించబడ్డాయి. మహాభారతం శాపాలు ఎక్కువగా ప్రభావితమైంది. ఇది కాలచక్రాన్ని ప్రభావితం చేయడమే కాకుండా మొత్తం యుద్ధాన్నే మార్చివేసింది. మహాభారత చరిత్రకు కొత్త మలుపు ఇచ్చిన మహాభారత కాలం నాటి కొన్ని ప్రధాన శాపాల గురించి వివరంగా తెలుసుకునే ముందు ఈ వీడియోను ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ ఒక మంచి కథను మరింత మందికి చేరేలా చేస్తుంది. ఈ కథలో ఎన్నో గాఢమైన జీవన సత్యాలున్నాయి. ప్రతి భాగాన్ని శ్రద్ధగా చివరి వరకు విని ఆనందించండి. అది మీకు కొత్త ఆలోచనలను, భక్తి స్ఫూర్తిను అందిస్తుంది. అవును, మహాభారతంలో అంబ భీష్మునికి శాపంగా మారింది. ఆమె భీష్ముడిపై పగతో రగిలి అతని మరణానికి కారణమయ్యేలా శిఖండిగా పునర్జన్మ పొందింది. మహాభారతంలోని కాశీరాజ్యంలో అంబ స్వయంవరం జరిగిన సంఘటనలను వివరిస్తుంది. అంబ మరియు రహస్యంగా ప్రేమలో ఉన్నారు. భీష్ముడు ముగ్గురు సద్గుణవంతులైన యువరాణుల వేడుక గురించి తెలుసుకుని తన సవతి సోదరుడు విచిత్రవీర్యుడికి యువరాణులను గెలుచుకోవడానికి స్వయంవరం వద్దకు వెళ్ళాడు. భీష్ముడు సాల్వుణ్ణి ఓడించి గాయపరిచాడు, కాని అతని ప్రాణాలను కాపాడాడు. అంబ భావాలను తెలుసుకోకుండా భీష్ముడు హస్తినాపురానికి వెళ్లి సత్యవతిని వారికి సమర్పించాడు. అంబ భీష్ముణ్ణి సంప్రదించి తాను సాల్వుణ్ణి ప్రేమిస్తున్నామని, స్వయంవరంలో అతన్ని తన భర్తగా ఎంచుకోబోతున్నామని వెల్లడించింది. ఈ విషయంలో ఆమె స్వయంగా నిర్ణయం తీసుకోవాలని భీష్ముడు అంగీకరించి ఆమెను గౌరవ మర్యాదలతో సాల్వుని వద్దకు పంపాడు. అయితే అంబిక, అంబాలికలు విచిత్రవీర్యుణ్ణి వివాహం చేసుకున్నారు. అంబ తన నిజమైన ప్రేమగా భావించిన సాల్వాను తనను అంగీకరించమని వేడుకుంది. కాని సాల్వా తన క్షత్రియ ధర్మాన్ని పునరుద్ఘాటించి ఆమెను అంగీకరించడానికి నిరాకరించినాడు. తిరస్కరించబడిన అంబ సాల్వా రాజ్యాన్ని విడిచిపెట్టి ఆమె తనను వివాహం చేసుకోవడానికి భీష్ముడి వద్దకు వెళ్ళింది. అతను కూడా తన బ్రహ్మచర్య ప్రతిజ్ఞ కారణంగా నిరాకరించాడు. ఆమెను తిరస్కరించడంతో ఇది అంబకు మరింత కోపం తెప్పించింది. భీష్ముణ్ణి ఓడించి తనకు న్యాయం చేయాలని ఆమె వివిధ రాజులను కోరింది. కాని భీష్ముడి సామర్థ్యాలను తెలుసుకుని వారందరూ నిరాకరించారు. చివరకు కోపంతో ఉన్న అంబ భీష్ముడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి, దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి అడవికి వెళ్ళింది. ఆమె ఆ రాత్రి సన్యాసుల బృందంతో ఆశ్రయం పొంది తన కథను వారికి చెప్పింది. అంబ పరిస్థితిని గురించి చర్చించుకుని ఆమె ప్రత్యామ్నాయాలను ఆలోచించి తన తండ్రి వద్దకు తిరిగి వెళ్లమని సలహా ఇచ్చారు. ఎందుకంటే స్త్రీకి ఇద్దరు నిజమైన రక్షకులు, తండ్రి మరియు భర్త. ఆమెను తన తండ్రి వద్దకు తిరిగి వెళ్లనని, బదులుగా పరశురాముణ్ణి సంప్రదించమని సలహా ఇచ్చారు. అంబ దుస్థితిని పరశురాముడికి వివరించగా అంబ స్వయంగా పరశురాముణ్ణి సహాయం కోసం ప్రార్థించింది. గతంలో తన శిష్యుడిగా ఉన్న భీష్ముని గర్వాన్ని నాశనం చేస్తానని పరశురాముడు అంబకు మాట ఇచ్చాడు. పరశురాముడు భీష్ముణ్ణి అంబను స్వీకరించమని ఆజ్ఞాపించాడు. భీష్ముడు నిరాకరించాడు. తాను బ్రహ్మచర్యం చేసుకున్నానని మళ్లీ చెప్పాడు. కోపంతో ఉన్న పరశురాముడు భీష్ముణ్ణి చంపుతానని బెదిరించాడు. భీష్ముడు పరశురాముణ్ణి శాంతింపచేయడానికి ప్రయత్నించినా ఫలం లేదు. మరియు చివరకు అతను తన క్షత్రియ విధిని కాపాడుకోవడానికి తన గురువుతో యుద్ధం చేయడానికి అంగీకరించాడు. చివరకు శిష్యుడి చేతిలో గురువు ఓడిపోవడంతో పరశురాముడు అంబకు జరిగిన సంఘటనలను వివరించాడు మరియు భీష్ముడి రక్షణ కోరమని చెప్పాడు. అయితే అంబ పరశురాముడి సలహా వినడానికి నిరాకరించి సన్యాసం ద్వారా తన లక్ష్యాన్ని సాధిస్తానని ప్రకటించి కోపంగా వెళ్ళిపోతుంది. అయితే అంబ తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. అంబ నెలల పాటు కఠినమైన వ్రతాలు చేస్తూ ఆహారము మరియు నీటిని మానుకుని తిరుగుతూ ఉంది. వత్స సన్యాసులు ఆమెను తపస్సు నుండి విరమించిన అంబ తన దృఢ సంకల్పాన్ని నిలబెట్టుకుని పురుషుడిగా జన్మించి భీష్ముణ్ణి చంపి తన దుఃఖానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె కోరిక అని వారికి చెప్పింది. అప్పుడు ఘోరమైన తపస్సు చేయగా శివుడు ఆమెకు ప్రత్యక్షమై ఆమె తదుపరి జన్మలో పురుషుడిగా జన్మిస్తావని దీవించాడు. ఆ వరంతో సంతోషించిన అంబ యమునా నది ఒడ్డున చెక్కతో ఒక చితినికి సృష్టించి భీష్ముడి నాశనానికి అని అగ్నిలో దూకింది. అదే భీష్ముడి మరణానికి కారణమైంది. ద్రౌపది కౌరవులను శపించిన సందర్భం మహాభారతంలోని ఒక ముఖ్యమైన ఘట్టం. కౌరవులు ద్రౌపదిని వస్త్రాపహరణం చేసి సభలో ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చి అవమానించారు. ద్రౌపది కోపగించి కురువంశం నాశనమవుతుందని శపించింది. మహాభారత యుద్ధంలో కౌరవులందరూ మరణించి వారి రాజవంశం అంతం కావడంతో ద్రౌపది శాపమే దానికి కారణమని తరువాత అర్థమైంది. మహాభారత యుద్ధం తర్వాత
గాంధారి శ్రీకృష్ణుడికి కూడా శాపాన్నిచ్చింది. యుద్ధభూమిలో విగత జీవులై పడి ఉన్న పుత్రులను, ఇతర కౌరవ వీరులను చూసిన గాంధారి దుఃఖానికి అంతులేకపోయింది. కృష్ణుణ్ణి చూసి రోదిస్తూ, కౌరవ పాండవ యుద్ధాన్ని నివారించలేకపోయావు. న్యాయాన్యాయాలు తెలిసినా సమర్థుడివి అయుండి మృదుమధుర మాటలతో పనులు చక్కపెట్టలేదు. దుర్యోధనుణ్ణి నాశనం చేయడానికే రాయబారం చేశావు. రాజ్యం బీడువారింది. నువ్వు చేసిన దారుణానికి నీ వైభవమంతా ఎలా నాశనమైపోతుందో చూడు. దాయాదులు వాళ్లలో వాళ్లు వైరం పెంచుకుని చనిపోయేట్టు చేశావు. నీ దాయాదులు కూడా ఇలాగే కలహించుకుని నశిస్తారు. సరిగ్గా 36 సంవత్సరాల తరువాత నీ దగ్గర ఎవరూ లేని సమయంలో దిక్కుమాలిన చావు చేస్తావు. యాదవ స్త్రీలు భర్తల్ని, బంధువుల్ని పోగొట్టుకొని ఇలాగే కుమిలి కుమిలి ఏడుస్తారు. ఇది సత్యం అంటూ సుదీర్ఘకాలం పతివ్రతగా గడిపిన పుణ్యఫలం వల్ల కలిగిన తపశ్శక్తితో శపించింది గాంధారి. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, యాదవులకు మునీశ్వరులిచ్చిన శాపాన్ని మళ్లీ ఇచ్చావు. ఇదేమీ కొత్తది కాదు. యాదవులకు నాశనం ఎలాగూ తప్పదు. వాళ్లను దేవతలు కూడా చంపదేరు. కాని వాళ్లలో వాళ్లు కొట్టుకుని మరణిస్తారని మునులు శాపమిచ్చారు అంటూ శాంతవదనంతోనే వివరించాడు. అటు మునులు, ఇటు గాంధారి ఇచ్చిన శాప ఫలితంగా ముసలం పుట్టకతో యాదవ వంశం అంతమయ్యింది. మన పురాతన ధర్మజ్ఞానాన్ని, సనాతన సిద్ధాంతాలను తెలిపే ఈ కథ విన్నారు కదా. ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అందరికీ ధన్యవాదాలు.